నార్త్ ఇండియాకి హిందుత్వ భావజాలం ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుందయ్యా అంటే అక్కడ ఈ మొఘలుల దగ్గర నుంచి ఈ దేశం మీద దండయాత్రలు చేసినటువంటి ముస్లిం రాజులందరూ వచ్చేది అట్టించినే కదా. అత్యాచారాలకు గురైన, అన్యాయాలకు గురైన, ప్రాణాలు పోయినా, గుళ్ళు కూలగొట్టించుకున్న, ఆస్తులు పోగొట్టుకున్న, బలవంత మత మార్పిడి జరిగిన ఇవన్నీ అక్కడ వాళ్ళే విక్టిమ్స్. పోరాడిన వాళ్ళు కూడా వాళ్ళే. ఓ శివాజీతోనో ఝాన్సీ లక్ష్మీబాయితోనో ఇట్లాగా ఎవరో ఒకళ్ళ నాయకత్వంలో పోరాడిన వాళ్ళు కూడా అక్కడే. కాబట్టి ఆ తరతరాల వారసత్వం ఇప్పటికీ సాగుతూ ఉంటుంది. అక్కడే ఈ మత మార్పిడుల గొడవలు కూడా ఎక్కువ నడుస్తుంటాయి. ఇక్కడ మత మార్పిడులు నిశ్శబ్దంగా జరిగిపోతుంటాయి. కానీ దీంట్లో పోరాడే వాళ్ళ శక్తి తక్కువ. ఎందుకంటే మనం ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళ చేత పరిపాలించబడ్డాం దక్షిణాది. అదే అటు వచ్చేటప్పటికి ఆ రూట్లో సాగింది. అందువలన ఎక్కువ సమస్యలు అనమాట. ఇక్కడ దక్షిణాదిలో కూడా హిందూ రాజులు ఉన్నారు. కానీ వాళ్ళ మీదనే గెలిచినటువంటి వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు వీళ్ళందరూ క్రిస్టియన్ ఇంపాక్ట్ని చేశారు. కానీ ఇట్లాగా దహనాలు, మరణాలు, చంపడాలు చేయలే. కాబట్టి ఇక్కడ క్రైస్తవం ప్రలోభ పెట్టి మత మార్పిడి అలాంటివి జరిగినాయి. కానీ అట్లాంటి హింసాకాండాలు జరగలేదు. కాబట్టి అక్కడోళ్ళకి ఆ హింస బాధితులు కాబట్టి ఎదురు తిరుగుతూ ఉంటారు. ఇప్పటికీ ఆ సమస్యలు పోరాడుతూనే ఉండాల్సి వస్తుంది. తాజాగా మధ్యప్రదేశ్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది. యాదవ్ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చినటువంటి ట్రాన్స్జెండర్లో మతం మారినటువంటి ట్రాన్స్జెండర్లు ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని ముస్లిం మతంలోకి మారమంటున్నారు. అలా మారనందుకు గాను బలవంతంగా హెచ్ఐవి ఇంజెక్షన్స్ చేశారు. దాని కారణంగా 60 మంది ఏమో హెచ్ఐవి బాధితులు అయ్యారు, 12 మంది ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారు అంటూ కంప్లైంట్ చేశారు. దీంతో సీరియస్ అయినటువంటి మోహన్ యాదవ్ గవర్నమెంట్ ఇమ్మీడియట్గా దీని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ వేశారు. అలాగే విక్టిమ్స్ ఎవరైతే నయీం అన్సారీ అట్లాగే సీమా హజీ అనేటటువంటి వాళ్ళు దీనికి లీడ్ చేస్తున్నారు అన్నటువంటి చెప్పినటువంటి నేపథ్యంలో ఆ వ్యవహారం మొత్తాన్ని పరిశీలించమని, పరిశోధించమని చెప్పారు.